ఒక ప్రముఖమైనటువంటి పవిత్రమైనటువంటి ఆశా ఆకాంక్షలతో ఈ విద్యాలయాన్ని నడిపిస్తున్నారు అనేటువంటి భావన నాకు ఉన్నది. బహుశా కాదు, అది నిశ్చితం కూడా. అలాంటి భూమికతోనే, అలాంటి నేపథ్యంతోనే శ్రీమతి నివేదిత గారు రాబోయేటువంటి తరాలకు ఈ నృత్యాన్ని అందించేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యాన్ని స్వీకరించారు. ఆ నటేష్ కృపా కటాక్షాలు ఆ నివేదిత గారికి, అలాగే నటేశ్వరి ఫౌండేషన్ సంస్థకు కలకాలం కలగాలని చెప్పి ఆశిస్తూ, ఇలాంటి వసంత ఉత్సవాలను, అనేక ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఇలాంటి శిక్షణాలయానికి పిల్లలను పంపించి ధర్మాన్ని, సంస్కృతిని, కళను పరిరక్షిస్తూ పోషించేటువంటి తల్లిదండ్రులైన మీ అందరినీ కూడా మనసారా అభినందిస్తూ, మన అందరి ఆశా ఆకాంక్షలతోనే భారతమాతకు జయం కలుగుతుందని భారతమాతను, నటరాజస్వామిని ప్రార్థిస్తూ మరొక్కసారి నటేశ్వరి ఫౌండేషన్ వారిని, సంస్థకు అభినందనలు తెలియజేస్తున్నాను. కుసుమ మకరంద బిందువులా కుంద కుసుమ మకరంద గీతములో ఉల్లము జల్లన మెల్లగ బీచే హృదయేశ్వరి నీలాల ముగురులు మృదు చెప్పడం జరిగింది. సంతోషం ఎరుగునందుకు సెలవు. I'm just always happy to see, అంటే తెలుగులో మాట్లాడట్లేదని ఏమనుకోకండి, కొంచెం కామన్గా మాట్లాడాలంటే I'm always happy to see small children, kids dancing on the stage. This actually gives us hope that the art forms, especially the art form of Kuchipudi, will go on to the next generation, and hopefully some of them, like Nivedita, will take inspiration, and that is how I think Srish Babu garu, Valla Nana garu, Valla Tata garu, I mean, they have been bringing it forward, and I hope the young children of today will actually take it forward in future. So congratulations to Nivedita, the Dance Foundation, and especially the పేరెంట్స్. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారో తెలియదు, ఇంకా ఇంటికి వెళ్ళిపోకుండా. సో మీ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే పిల్లల్ని చదువుల నుంచి పర్లేదు, చదువు నుంచి కొంచెం టైం దీనికి కూడా కేటాయించవచ్చు అని చెప్పడానికి మీరు చేసిన ధైర్యము, అది సాహసమైన చెప్పాలి ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్ లో. సో అలాంటి వరల్డ్ లో మీరు యాక్చువల్లీ ఎంకరేజింగ్ యువర్ కిడ్స్ టు గెట్ ఫర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మీ హియర్. జస్ట్ వన్ మోర్ స్మాల్ థింగ్, చాలా టైం అయిపోయింది. History has always been unkind to women. హిస్టరీలో వీరగాథలు చాలా ఉన్నాయి. చాలా కొద్ది మంది వనితలు, వాళ్ళు రాజులు రాణులు కానీ ఏదైనా పెద్ద పని if they were on the throne of a kingdom, only then they were written about. ఇలా చాలా కథలు, వీరమాతల కథలు, చాలా మంది ఆడవాళ్ళ కథలు ఇంకా మరుగున పడి ఉన్నాయి. అవన్నీ కూడా కళల ద్వారా ఇలా తీసుకొస్తారు బయటికి అని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. తన తర్వాతి తరాన్ని తయారు చేసినటువంటి నివేదిత గారు, తాను తయారు చేసినటువంటి తరాన్ని పిలుస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే వచ్చి ఈ నటేశ్వరి ఫౌండేషన్ చిరంజీవి సహస్ర, చిరంజీవి విష్ణుప్రియ, ఈ సాధన చేశారు. చిరంజీవి అలేఖ్య, చిరంజీవి పి సాహితి, చిరంజీవి సాయి చరిత, చిరంజీవి సాయి శ్రీజ, చిరంజీవి అశ్విని, చిరంజీవి రిషిత, చిరంజీవి శ్రీహర్షి, అక్షయ, చిరంజీవి శ్రీమాన్య. తెలుగు యూనివర్సిటీని ఈ సంవత్సరం
మేకప్ మరియు కాస్ట్యూమ్స్ అందించిన శ్రీ శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ తరఫున ఇవాళ ఇక్కడ జరిగినటువంటి పిల్లల యొక్క చక్కటి నృత్య కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందువల్లంటే ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి మన విలువలకు సంబంధించినటువంటి ఒక చక్కటి కార్యక్రమం. అంటే నాట్యము కానీ సంగీతం కానీ ఇవి కేవలము ఈ కళలే, కానీ కళల ద్వారా సంస్కారం. వాళ్ళ సమాజానికి మనం సంస్కారాన్ని ఇవ్వాలి, మన పిల్లలకి మన సంస్కారాన్ని ఇవ్వాలి. సంగీతం గొప్ప సంస్కారం. ఏదో గొప్పగా ఏదో పేరు తెచ్చుకోవడానికనే కాకుండా తరం నిరంతరం ఈ సంస్కార సాధన యజ్ఞం జరుగుతూ ఉండాలి. ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు శ్రీ నటేశ్వర ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ వాళ్ళు. కాబట్టి ప్రతి తరము కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఇది ఒక సంస్కారం. ఈ సంస్కారానికి సంబంధించిన విలువల్ని మన పిల్లలకు అందించాలి. అందువల్ల ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి కళలు నేర్చుకునే విధంగా ప్రోత్సహించాలి. దానివల్ల వాళ్ళలో ఒక చక్కటి ఆత్మీయత, ఒక చక్కటి హృదయ స్పర్శ, ఒక తల్లి భావన, ఒక చక్కటి శాంతిమయమైనటువంటి జీవనం అవలంబించేటువంటి గుణం, ఇవన్నీ కూడా వస్తాయి. అటువంటి శాంతియుతమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసం, ఆనందమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించడం కోసం ఇటువంటి కళలను మనం ప్రోత్సహించాలి. అటువంటి కళలకు జీవం పోస్తున్నటువంటి శ్రీ నటేశ్వర ఫౌండేషన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ నిర్వాహకులు శ్రీమతి విజేత గారిని, వారి అమ్మగారు ఉమాదేవి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సార్, ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మీరు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి అయినందుకు కూడా నా జన్మ ధన్యమైనని చెప్పి నేను భావిస్తూ మనందరికీ కూడా ఆ నటరాజస్వామి, ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది చెప్పండి, డీటెయిల్ చెప్పండి. 2 minutes చెప్పండి. మీ పేరు, మీ గురుగారి పేరు చెప్పండి. నా పేరు శ్రావ్య. ఓకే, నేను చాలా చెప్పండి. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. వెరీ నైస్. నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేస్తున్నా స్టేజ్ మీద. ఓకే, ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? సభా కల్ప అనే పాట మీద చేసిన. అచ్చా, మీ గురుగారి పేరు? నివేదిత. ఈరోజు ఎలా అనిపించింది? ఇంత గొప్ప వేదిక మీద పెద్దల సమక్షంలో మీరు ఒక గిఫ్ట్ అందుకున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 8వ తరగతి చదువుతున్నాను. అచ్చా, మీకు ఏమేమి వస్తుంది? ఆర్ట్స్, డ్యాన్సులు ఏమేమి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం ఏమేమి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం. సూపర్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పర్ఫార్మెన్స్ చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అబ్బా, ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా చేశారు కదా. అచ్చా, ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 1.5 years 2 years నుంచి. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీ పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారు? డాన్సర్ అవ్వాలనుకుంటున్నాను. వెరీ నైస్. మేడం గారు, మీది ఒక మాట కావాలి. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద పాప గారు పెద్దల చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ టైమే పాప గారు అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు ఫస్ట్ ఎలా అనిపించింది యాజ్ ఏ పేరెంట్స్గా? చాలా సంతోషంగా. పెద్ద అమ్మాయిలు ఒప్పుకోవడం కొద్దిగా ఇబ్బంది, కానీ చిన్న అమ్మాయి పాల్గొనడం చాలా. అచ్చా, ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? ఎస్ ఎస్ ఎస్, సూపర్. అచ్చా, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఫౌండేషన్ వారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. విజయగోపాల్ గారు చిరంజీవి నివేదితని ఆశీర్వదిస్తానని కోరుతున్నారు. 1 నిమిషం. నటేశ్వరి 10 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ముందుకు సాగిస్తూ వచ్చింది. మరింతగా ఈ నటనాలయం, నృత్యాలయం ముందుకు సాగాలని ఆశీర్వదిస్తూ చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యి 7 years అవుతుంది. ఓకే. నేను
ఆల్రెడీ సర్టిఫికేట్ కోర్స్ రాశాను Okay. రీసెంట్గా. ఓకే. నేను యాక్చువల్లీ దీనిలోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నా, డాన్స్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. ఎస్ ఎస్. వాళ్ళ చేతుల మీదుగా నేను బహుమతి అందుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. కూచిపూడి ప్రొఫెసర్ అలాగే చాలామంది ఎస్ ఎస్. ఏ నిశ్చాలు. ఎస్. ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? నేను ఒక 4 సాంగ్స్ మీద డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఓకే. ఒకటి వచ్చేసి అమ్మవారి పాట, Okay. ఇంకోటేమో కృష్ణుడి పాట, ఇంకోటేమో మండుక శబ్దం అని కప్ప మీద సాంగ్ మొత్తం విష్ణుమూర్తి ఇంకా దాని గురించి చేశాము. ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్ద చేతుల మీదుగా మీరు బహుమతి తీసుకోవడం జరిగింది. మీ పర్ఫార్మెన్స్ కూడా అందరూ బాగా మెచ్చుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ పసుమర్తి శేషబాబు గారు ఇందాక మెచ్చుకోవడం జరిగింది నాకు. ఎస్ ఎస్. చాలా ఆనందంగా అనిపించింది. ఆయన చాలా గొప్ప ప్రొఫెసర్ యాక్చువల్లీ కూచిపూడిలో. మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి మహేశ్వరి మేడం గారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? ఎస్ ఎస్. యాక్చువల్లీ నా గురువు గారు నివేదిత మ్యామ్కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి. నేను ఇక్కడ లైక్ 7.5 years నుంచి నేర్చుకుంటాను. నాకు ఆవిడ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవడం జరిగింది. పేషెన్స్ కానీ ఆవిడ హార్డ్ వర్క్ చేయడం కానీ చాలా నేర్చుకున్నాను. మీ డ్రీమ్ ఏంటి? మీ గోల్ సెట్ ఏంటి? మీ ఇదాక ఏం అనుకుంటున్నారు? నేను యాక్చువల్లీ డాన్స్లోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని కోరుకుంటున్నాను. ఇందులోనే కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ అండి. ఎస్. గట్టిగా ఈరోజు ప్రోగ్రామ్ గురించి మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేశారు? మేడం గారి గురించి ఇంకా మీరు ఎస్. నా పేరు సాయి శ్రీచరిత. నా Yes. గురుగారి పేరు నివేదిత గారు. నేను 10 years నుంచి ఈ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నాను. ఈరోజు పర్ఫార్మెన్స్ అనేది నేను చాలా మంచిగా చేశాను అనుకుంటున్నాను. మా గురుగారు కూడా చాలా ఓపికతోటి చాలా పేషెన్స్ తోటి చాలా నెలల నుంచి నేర్పిస్తున్నారు. ఆమె హార్డ్ వర్క్ ఇంకా మా హార్డ్ వర్క్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా గడిచింది. ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఏ ముత్యం? నేను అలరంకురియగా మండుక శబ్దం ఇంకా కృష్ణ శబ్దం ఇంకా బాలేలో ప్రదర్శించడం జరిగింది. ఇంకా అచ్చా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? మేము రవీంద్ర భారతిలో మరియు త్యాగరాయ గాన సభలో మరియు షిర్డీలో మేము ప్రదర్శించాము. ఇంకా చాలా ప్రదేశాలలో ప్రదర్శించాము. అచ్చా, ఈరోజు మీరు ఇక్కడ చేసిన పర్ఫార్మెన్స్ చాలా మందికి నచ్చింది. చాలా మంది ముఖ్యంగా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా మెచ్చుకున్నారు, ఇంక్లూడింగ్ గురువులు కూడా. ఇంకా ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత పెద్దల సమక్షంలో పెద్దల చేతి మీదుగా బహుమతి కూడా తీసుకోవడం జరిగింది. హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే చాలా పెద్దవారి చేతుల్లో అవార్డు తీసుకోవడం అనేది చాలా ఎస్. ప్రౌడ్ మూమెంట్ కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఒక చిన్న వయసులో ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ గురించి రెండు మాటలు. మా పేరెంట్స్ యాక్చువల్లీ మా మదర్ అండ్ ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు. స్టడీస్ని ఇంకా నేను డాన్స్ని కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా చాలా మంచిగా నేర్చుకున్నాను. నేను మా మదర్ అండ్ ఫాదర్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నన్ను డాన్స్ని నెగ్లెక్ట్ చేయకుండా మంచిగా నన్ను పంపించారు. మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? మీ ఫ్యూచర్ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దాక ఏం అవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువుకుంటున్నాను. ఇఫ్ పాసిబుల్ నేను ఒక డాన్సర్ని అవడం అనుకుంటున్నాను. లేకపోతే ఫర్దర్ స్టడీస్ తోటి ఏదైనా మంచి జాబ్ తీసుకొని. ఆల్ ది బెస్ట్. లాస్ట్ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ఈ మేడం గారికి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీడియా ద్వారా? నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి ఇంకా చాలామంది పెద్దవారికి చాలా థ్యాంక్ యూ అండ్ సో మచ్ థ్యాంక్ యూ. సూపర్. ఈరోజు ప్రోగ్రామ్ గురించి మేడం. శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ 10వ వార్షికోత్సవాన్ని Yes. ఈరోజు భారతీయ విద్యాభవన్లో జరుపుకున్నాము. ఎస్. ఇందులో భాగంగా కూచిపూడి నృత్య సాంప్రదాయంలో నృత్యాంశాలని ఒక గంట సేపు వ్యవధిలో ప్రదర్శించిన తర్వాత ధన్యమాత జిజియాబాయి అనే కూచిపూడి నృత్య రూపకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. ధన్యమాత జిజియాబాయి అంశాన్ని తీసుకున్న కారణం విజయమాత 350వ సంవత్సర జయంతి వేడుకలను ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. దానికి గుర్తుగా రాష్ట్ర సేవికా సమితి మరియు శ్రీ నటేశ్వరి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంయుక్త ఆధ్వర్యంలో
ధన్యమాత జిజియాబాయి అనే నృత్య రూపకాన్ని జిజియామాత మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలను ప్రదర్శించాము. మేడం వచ్చిన చీఫ్ గెస్ట్లు ఎవరు మేడం ఈరోజు ప్రోగ్రామ్? ఈరోజు ముఖ్య అతిథులుగా డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారు, డాక్టర్ వనజా ఉదయ్ గారు, డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, శ్రీ రేసు మహేందర్ రెడ్డి గారు మరియు శ్రీమతి రాజేశ్వరి కళ్యాణం గారు విశిష్ట అతిథులుగా వచ్చారు. ఎంతమందికి ఈరోజు బహుమతి ఇవ్వడం జరిగింది? ఎంతమంది మీ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు? దాదాపుగా 50 మంది విద్యార్థులతో ఈ 10వ వార్షికోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నాం. మీ మీ ఆర్గనైజేషన్ ఫౌండేషన్ స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ ఫౌండేషన్ మేము 2014 సంవత్సరం స్థాపించుకున్నాము. అప్పటి నుంచి మొదలు ఇది 10వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం జరుపుకున్నాము. మనం సక్సెస్ఫుల్లీ జర్నీ మీకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంత పెద్దవాళ్ళు మీకు ఆశీర్వదించడానికి వచ్చారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ సక్సెస్ని మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు? ఈ వార్షికోత్సవాన్ని ఇంటి జయప్రదం చేసి మాకు ముఖ్య అతిథులు మరియు విశిష్ట అతిథుల ఆశీర్వాదాన్ని అందించినందుకు, ఇలాగే ఇంకా ముందు కూడా ఎంతోమంది విద్యార్థులకి కూచిపూడి నృత్యాన్ని నేర్పించి వారితో ప్రదర్శన నృత్యించి ఈ నృత్యాన్ని ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్నిటికీ ఒక్క నృత్యం అంటే కేవలం చేతులు కాళ్ళు ఊపడమే కాకుండా దాని వెనకాల ఎథిక్స్ కానీ, హిస్టరీ కానీ, కల్చర్, వాల్యూస్, మోడల్స్ అన్నిటినీ కూడా ఇప్పుడున్న జనరేషన్స్కి అందించడమే శ్రీ నటేశ్వరి ఫౌండేషన్స్ వారి ప్రధాన ఉద్దేశం. సూపర్ మేడం. లాస్ట్ ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యుల్ని, ఎంతమంది గురువులను తయారు చేసి ఉంటారు ఫౌండేషన్ స్థాపించి? ఈ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి దాదాపు 170 మంది విద్యార్థులకి నృత్య శిక్షణ ఇచ్చాను. ఈ రోజు ప్రదర్శించింది 50 మంది విద్యార్థులతో ప్రదర్శించాను. మేడం, ఇది ముఖ్యం కాకుండా మీ ఫౌండేషన్ వల్ల రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఈ ఫౌండేషన్లో కేవలం నృత్యమే కాకుండా సంగీతము మరియు ఇతర వాద్య సహకారాలను కూడా, వాటి ట్రైనింగ్ కూడా అందించాలని మా గోల్స్ లిస్ట్లో ఉంది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సూపర్. మీ పేరు చెప్పండి గట్టిగా. మీ గురుగారి పేరు? ఎస్. మీ పేరు? మీ గురుగారి పేరు? మీ పేరు? అచ్చా, మీరు ఈరోజు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? చెప్పండి. మీరు ఏ పాట మీద డాన్స్ చేశారు? ఇంకా ఎస్, మీరు చెప్పండి ఏ పాట మీద డాన్స్ చేశారు? అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? మీ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? సూపర్. మీరు చెప్పండి ఏ క్లాస్ అవుతున్నారు? మీ డ్రీమ్ ఏంటి? ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? వెరీ నైస్. మీరు మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? అచ్చా, ఈరోజు ఎలా అనిపించింది మీరు పెద్దల చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడం? మీ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు అందరూ మెచ్చుకున్నారు మీ గ్రూప్ని. మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్. మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్. మీకు? ఎస్. మేడం, మీరు ఒక మాట పాపగారికి ఇంత గొప్ప వేదిక మీద బహుమతి తీసుకోవడం యాజ్ అ మదర్గా మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్. మా పాప జాయిన్ అయ్యి 4 months అవుతుంది. మంచిగానే నేర్పిస్తుంది క్లాస్లో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం సార్ 10th యానివర్సరీ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసింది. ఓకే. హ్యాపీ సార్. పాపగారు డాక్టర్ కావాలంటారు. మీ సపోర్ట్ మీ ఎంతవరకు ఉంటుంది? ఉంటుంది సార్. ఇక చూద్దాం తర్వాత. ఇంత గొప్ప వేదిక మీద ఇంత చిన్న వయసులో అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది సార్. మేడంకి థ్యాంక్స్. సూపర్.